గిల్లాడు గిల్లాడు గిల్లుడు మామ మళ్ళీ సంకచ్చాడు అల్లు మామ. ఏయ్ గిల్లాడు గిల్లాడు గిల్లుడు మామ మళ్ళీ బుక్ అయిపోయాడు అల్లు మామ. మొసలాడే కానీ మహానుభావుడు ఏటంటున్నాడు అల్లు మామ తెగ బాధపడిపోతున్నాడండి బావా. కొడుక్కి జాతీయ అవార్డు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు, సత్కారాలు గట్రా చేయలేదు అని స్టేజీ మీద ఎక్కి తెగ నసుగుడు నసికాడు. పెద్ద ఏంటంటే టాలీవుడ్ లో ఎవరికి వారు ఏరుకుంపట్లెట్టారు అని మాట్లాడాడు. ఎదుగా ఇక్కడ మండిపోతుందట ఇప్పుడు చాలా మందికి. ఏరుకుంపట్లెట్టి అత్తమానం కెలుకుతోంది ఎవరు? నువ్వు కాదా అల్లు మామ అని మొహం మీదే అడిగేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. సోషల్ మీడియాలో అయితే కడిగి పారేస్తున్నారు. మిగతా నిర్మాతల్ని తొక్కేసి 4 నిర్మాతలు మాత్రమే కుంపట్లెట్టుకుని టాలీవుడ్ లో మిగతా వాళ్ళను తొక్కేసింది ఎవరు? అల్లు మామ అని అడుగుతున్నారు. చెప్పండి సమాధానం. అసలు అల్లు మామ జీవితం ఎక్కడ మొదలైంది? మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో వరుస సినిమాలతో ఇండస్ట్రీని శాసించే స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉన్నా సరే, బావమరిది కదా అని ప్రేమతో అభిమానంతో డేట్స్ ఇస్తే ఆ డేట్స్ ని కూడా ఏరే వాళ్ళకి అమ్ముకున్న చరిత్రట ఆయన గొరిది అని సోషల్ మీడియాలోనే చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ తో సినిమాలు తీసి పైకొచ్చిన మడిసి ఇప్పుడు ఏరే కుంపటెట్టుకుని ఇట్ట కుంపట్లో ఉప్పేసినట్టు మాటలు మాట్లాడుతున్నాడని చాలా మంది గడ్డెడుతున్నారు. పైగా తన కొడుక్కి సత్కారం చేయలేదని బాధపడుతున్న అల్లు మామ మరి మెగాస్టార్ కి పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి. దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన అవార్డులు అయ్యి. ఆనాడు చిరంజీవి గారికి ఎందుకో సన్మానం చేయించలేదు? సొంత బావే కదా, మా బావకి సత్కారం చేయరా అని అడుగుండొచ్చుగా. పోనీ తనకేటైనా తక్కువ? తానే ఓ మీటింగ్ ఎట్టి గొప్ప సత్కారం చేసి ఉండొచ్చుగా. ఆహా, ఇప్పుడు మాత్రం తన కొడుక్కి సత్కారం చేయలేదని బాధపడిపోతున్నాడు. ఆ రోజు లేవని నోరు ఇప్పుడు బలే లెగుతుందే అని అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. ఇంకో పెద్ద విషయం ఉన్నది. దారుణమైన విషయం ఏంటో తెలుసా? అల్లు అర్జున్ ఒకప్పుడు అంటే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మెగాస్టారే నా దేవుడు, ఆయన పుణ్యానే హీరోనయ్యాను అని మెగా ఫ్యాన్స్ సపోర్ట్ సాధించాడు. కానీ ఇప్పుడు 2 సినిమాలు ఇట్టవగానే మా తాతయ్య అల్లు రావులింగయ్య పుణ్యమే అంతా అంటున్నాడు అని సోషల్ మీడియాలో చరిత్ర తెలిసిన పెద్ద మనుషులంతా ప్రశ్నిస్తున్నారు. ఏమయ్యా బండిబాబు, ఇది ఏటైనా న్యాయమేనా చెప్పు? మీ తాతగారి పుణ్యమే అంటే కమెడియన్ అయ్యేవాడివేమో, హీరో ఎట్టా అయ్యేవాడివి చెప్పు అని అడుగుతున్నారు ఇంకొంతమంది. మెగాస్టార్ అండతో పైకొచ్చి ఇట్ట ప్లేట్ బీరా ఇస్తే ఎట్టా అని కడిగి పారెత్తున్నారు. అన్నిటికీ మించి అయ్యగారు దేశాన్ని ఉద్ధరించే సినిమా చేస్తే అవార్డు ఇవ్వలేదు. ప్రతి తల్లిదండ్రులు ప్రతి బడిలో గురువులు తిట్టకుండా తిట్టిన ఓ స్మగ్లర్ సినిమా చేస్తే అవార్డు ఇచ్చారు అని ఒకటే కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏటైనా అల్లు మామ కుంపటి మాటలకు కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి ఇప్పుడు.